श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalastreearttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళాజ్ఞానంలోనికి సుస్వాగతం. ఉత్తరాషాఢ నక్షత్రాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ ఉత్తరాషాఢ వారు సూర్య దశలో పుట్టినందువల్ల వారు తేజస్సుతో అందరినీ ఆకట్టుకునేలా పొడగరిగా కనిపిస్తారు. ముక్కు కూడా కాస్త పొడవుగా ఉంటుంది. అంతేకాకుండా మాటలు కూడా కాస్త వేడిగా వాడిగా ఉంటాయి. ఎందుకంటే వీరు జన్మించింది సూర్య దశలో కాబట్టి. నేను ఏం మాట్లాడుతున్నానో అది నిర్మోహమాటంగా మాట్లాడేస్తున్నాను. నా మనసులో ఏమీ దాచుకోవడం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే నా దారి వేరే, నా రూటే వేరు అన్నట్టుగా వీరికంటూ ఒక గిరి గీసుకొని ఒక పద్ధతిలో వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇతరులను గురించి పట్టించుకోరు. తమ విషయం ఏదో తాము చూసుకుంటూ ముందుకెళ్తుంటారు. కానీ అప్పుడప్పుడు బంధువుల దగ్గర వీరికి కాస్త ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. ఆ రోజు అలా అన్నావు కదా, మళ్ళీ మాతో పనేంటయ్యా అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఆ రోజు ఆ విధంగా అన్నందుకు అప్పుడు వీరికి జ్ఞానోదయమై క్షమించమని వేడుకుంటుంటారు. ఇంత ఎందుకు చెప్పవలసి వస్తుందంటే నేనన్న అహం కాస్త ఎక్కువ ఉంటుంది. ఈ వాడిగా వేడిగా ఉన్న మాటలను తగ్గించుకుంటే వీరికంటే మంచివారు మరొకరు లేరు. నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. అందుకని వీరికి నాలుక పైన అప్పుడప్పుడు కారం అన్నది తగ్గించుకొని తేనెతో నాలుకపై రాస్తూ శ్రీం లేక హ్రీం అనుకుంటూ ఉంటే ఆ వేడి వాడిగా ఉన్న మాటలు కాస్త శాంతంగా వస్తాయి, మృదు మధురంగా ఉంటాయి. ఇంతకీ వీరి మాటలు అంత గరుకుగా వాడిగా వేడిగా ఎందుకుంటాయ్యా అంటే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ముఖ్యమైన వృక్షము పనస చెట్టు. ఎక్కడైతే ఆ వృక్షం ఉంటుందో అక్కడికి వెళ్ళి నెలకొక్క మారైనా ఆ చెట్టుకు వేర్ల దగ్గర పాలును వదలండి. తప్పకుండా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆ పనస పండు బొద్దుగా ముద్దుగా ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటాడు ఆ దేవుడు. ఆయనే బొజ్జ గణపయ్య. ఆయనకు అతి ముఖ్యమైన ఫలము పనస పండు. వీరి మాటలు ఇంత వేడిగా వాడిగా ఉన్న మనసు మాత్రం మెత్తన తీయన. మాట కరుకు,
కానీ మనసు తీయని. ఎందుకంటే ఈ పనస పండు ఎంత కఠినంగా ఉంటుందో లోన అంత మెత్తన, అంత తీయన. ఈ మధురస పనస పండు ఏ విధంగా ఉందో వీరి హృదయం కూడా అలాగే ఉంటుంది. అంతేకాకుండా ప్రథమార్థం అంతా వీరికి ఆ కఠినంగా ఉన్న పనస పండుపై ముళ్ళు ఎలా ఉన్నాయో ఆ విధంగా కష్ట నష్టములను ఎదుర్కోవలసి ఉంటుంది. ద్వితీయార్థం మెల్లమెల్లగా అనుభవాల సారంతో ఆ పనసు పండు యొక్క పై తోలు ఒలచి తొలచి జీవిత అనుభవాలతో మంచి మధురమైన జీవితాన్ని పొందుతారు. వీరు సంకల్పం ఏదైతే చేసుకుంటారో అది సాధించి తీరుతారు. ధనస్సు కాబట్టి గమ్యం ఒక్కటే ఉండాలి, లక్ష్యం ఒక్కటే ఉండాలి. అప్పుడే లక్ష్మి కైవసం అవుతుంది. ఇటువంటి దోషములన్నీ తొలగాలంటే ఏం చెయ్యాలి? జీవితం అన్నది పూల పాన్పు కాదు, పనస పండు పైనున్న తోలు యొక్క పాన్పు అనుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారు శయన ఏకాదశి సమయంలో జన్మించిన వారై ఉంటారు. ఆ తత్వముతోనే ఆషాఢ మాసంలో శయన ఏకాదశి వస్తుంది. ఈ నక్షత్రం వారు 90% నిద్రకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ నిద్ర అంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు, చిరుతిళ్ళంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇటువంటి దోషాలను కూడా తొలగించుకోవాలంటే అప్పుడప్పుడు వాడిగా వేడిగా మాట్లాడే కఠిన తత్వం తొలగించుకోవాలంటే మన యొక్క జీవితం ముళ్ళ పాన్పులాగా అనుకుంటూ పనస తోలును ఊహించుకొని నిద్రను తగ్గించుకుంటే పూల పాన్పు కాదు, అందరికీ పరోపకారిగా సహకారిగా ఉండాలి అని అనుకుంటే వీరికి జీవితంలో ముందడుగు వేయడానికి పూల బాట దేవుడే ఏర్పాటు చేస్తాడు. అటువంటి ముఖ్యమైన ముద్రని, ఆ దైవ సహాయ ముద్రని, గణేష అనుగ్రహముతో పనస ముద్రని నేనిప్పుడు చిత్రించి చూపుతున్నాను. జయ గణేశ జయ గణేశ జయ గణేశ స్వామి జయ ఓం జయ ఓం జయ ఓం జయ గణేశ. జయ గణేశ జయ గణేశ జయ గణేశ స్వామి జయ ఓం జయ ఓం జయ ఓం జయ గణేశ. ఉత్తరాషాఢ నక్షత్రమునకు అతి ముఖ్యమైనది, విఘ్నేశ్వరుడికి ఇష్టమైనది మధురమైన ఫలము పనస పండు. ఆ పనస పండు ముద్రని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. పనస పండు ముద్ర వలన అందులోని వాడి అయిన ముళ్ళు ఇలా ఉన్న ఈ కలబంద కూడా వాడిగా ఉన్న ముళ్ళతో ఉంటుంది. కానీ అందులోని ఔషధ గుణములు అతి ముఖ్యమైనవి. శరీరానికి, శరీర చర్మ సౌందర్యానికి ఉపయోగపడేవి. అదేవిధంగా పనస పండు కూడా పైకి కఠినంగా గరుకుగా ఉన్నా కూడా మనకు మధురమైన మనసుకు పరవశాన్ని కలిగింపచేసే అతి ముఖ్యమైనది పనస పండు. ఈ పనస పండే మరి కాసేపట్లో ఏ రూపం దాల్చుకుంటుందో చూస్తూ ఉండండి. స్వామి విఘ్ననాశకుడవు నీవు శ్రీ గజానన, స్వామి విఘ్నములను తొలగింపుము శ్రీ గజానన. జయ గణేశ జయ గణేశ జయ గణేశ స్వామి జయ ఓం జయ ఓం జయ ఓం జయ గణేశ.
గజవదన శుభచరణ శ్రీ గజానన స్వామి జగములనే కాపాడుము శ్రీ గజానన స్వామి గౌరీ తనయా దేవా శ్రీ గజానన స్వామి సురముని వందిత చరణ శ్రీ గజానన జయ గణేశ జయ గణేశ జయ గణేశ. పనస గణేశ మధురస మానస ముద్రని పరిపూర్ణంగా దర్శించుకుంటున్నాం. ఉత్తరాషాఢ అన్న అక్షరములే గణేశ మూర్తిగా పనస పళ్ళ సమూహముగా ఈ విధముగా ఆకృతి దాలిస్తే అతి మధురమైన ఆ పరవశాన్ని కలిగించే మధురసము ఆనందాన్ని కలిగించే ఈ పనస పండు అన్నింట మధురమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఏ విషయాన్నైనా మొట్టమొదట శోధించేటప్పుడు సాధన చేసేటప్పుడు కాస్త కఠినంగానే ఉంటుంది. పరీక్షలలో ఉత్తీర్ణులైతేనే ఒక ఉద్యోగానికి కూడా అర్హులవుతారు. అదేవిధంగా సాధనలో మనం ఉత్తీర్ణులు కావాలి. అప్పుడే మనం ముందడుగు వేయగలము. మొట్టమొదట ఈ పనస పండు తోలు ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత వాడిగా ఉంటుందో, ఎంత గుచ్చుకుంటుందో అదేవిధంగా జీవితం కూడా అతి కఠినంగా దుర్భరంగా ఉండవచ్చు. కానీ సాధిస్తే శోధిస్తే ముందుకెళితే తొలచి వలచి చూస్తే అందులోని అతి మధురాన్ని మనం పొందవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అటువంటి మధురమైన జీవితాన్ని ప్రసాదించు తండ్రి అని ఈ పనస గణేశ మధురస మానస ముద్రలో ఉన్న ఆ విఘ్నేశ్వరుడిని కోరుకుంటున్నాను. ఈ మధురం ఎలా ఉందో, అంతర్లీనంగా ఎలా దాగి ఉందో ఆ మధురాన్ని మాకు అందచేసి జీవితమంతా మధురంగా ఉండేలా అన్నింటా విజయాన్ని సాధించి మంచి చిత్తాకర్షణ, శరీరాకర్షణ, బుద్ధ్యాకర్షణ, తేజస్సును, జనధనాకర్షణను కలిగించాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడు అభయహస్తముతో మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జయ ఓం జయ ఓం జయ ఓం జయ గణేశ. ఇప్పుడు నేను చిత్రించిన పనస గణేశ మధురస మానస ముద్ర వలన మీలోని నిద్ర తొలగిపోవాలి. మనం శ్రమించి మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాలి అనే నినాదం ఎప్పుడు ఆ చిత్రం నుండి అదృష్ట తరంగాలై విఘ్నాలన్నిటినీ తొలగించి ఆ గణేశ ముద్ర నిద్రను తొలగించే ముద్రగా ఉండాలని ఇప్పుడు ఆ చిత్రాన్ని అందించాను. ఉత్తరాషాఢ నక్షత్రం వారు 3 పాదములు మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర అంశము మొట్టమొదటి మీన అవతారం. సృష్టిలో మీనమే దశావతార తత్వముతో చూస్తే ప్రాణకోటి ఆవిర్భావము, భూమి మొత్తము జలమయమైనప్పుడు పుట్టుకొచ్చిన జీవి జలములో మీనం, అదే మత్స్యావతారం. ఈ మీనములే డాల్ఫిన్ అని అతి తెలివైన మత్స్యం ఒకటి ఉంది. ఇవి గంగా నదీ తీరములో, బ్రహ్మపుత్ర నదీ తీరములలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీనిని గంగా సుసు అని కూడా అంటుంటారు, గంగా సుసుకి అని కూడా అంటుంటారు. మెల్లమెల్లగా ఇవి చైనా, జపాన్ ప్రాంతాల్లో కూడా ఎక్కువ విస్తరించి వారు ఆ సుసుకి పేరునే సుజుకి అనే వాహనం పేరుగా వాడుకున్నారు. అద్భుతమైన ఆదరణ లభించింది. ఎందుకంటే ఈ మీనానికి పళ్ళుంటాయి, మకర తత్వముతో ముందుకు సాగిన ముక్కు ఉంది. ఎప్పుడూ అది దవడలు మూసిన పళ్ళు మాత్రం బయటకు కనిపించి నవ్వు ముఖంతో ఉన్నట్టే
చిరునవ్వులు చిందిస్తున్నట్టే ఉంటాయి. అతి వేగంగా పయనించి మానవులకు ఉపయోగకారిగా ఉంటాయి. ఏ విన్యాసం చేయమంటే అవి చేస్తుంటాయి. తెలివైన మత్స్యం అదొకటే. ఆ మత్స్యమే మకర మీనమైంది. మకర తత్వముతో ఉన్నది. మకరం గంగాదేవికి వాహనము. గంగాదేవికే కాదు, లక్ష్మీదేవికి కూడా వాహనమే. అందుకని మకర రాశి అంటేనే ఆ శ్రీమన్ మహావిష్ణువుకు ఇష్టమైన రాశి. మకర సంక్రాంతి ప్రారంభమయ్యేది కూడా ఇక్కడి నుండి. మకర జ్యోతి కూడా పవిత్రమైనదే. మకర తార కూడా అలాంటిదే. ఈ మకర తత్వం అన్నది అతి ముఖ్యమైనది. అందుకని దేవాలయాలలో చూశారంటే ఇక్కడున్న మకర తోరణంలాగా అమ్మవారి పైనున్న మకర తోరణము శివలింగ ఆకారముతో ఉంటుంది. ఆ శివలింగ ఆకారమే మకర తోరణం. మనం ఏదో వెళ్ళాము, స్వామి దేవుడా నాకు కరుణించు, డబ్బులు ఇచ్చేసేయి, నన్ను మాత్రం చల్లగా చూడు, తక్కిన వాళ్ళు ఎలాగైనా ఏమైపోయినా పర్లేదు అనుకునేది కాకుండా దేవాలయానికి వెళ్ళిన వెంటనే ధ్వజస్తంభం నుండి ప్రతి శిల్పాన్ని మనం ఆరాధించాలి. అణువణువుని కళారాధనతో ఆరాధించాలి. అందులో ఎంతో కళాత్మకమైన సందేశాలు ఉంటాయి. మకర తోరణాన్ని కాసేపు ఆరాధనతో చూస్తే, కళారాధనతో చూస్తే, మనోనేత్రం తెరచి చూస్తే ఆ మకర తోరణమే శివలింగ ఆకారంగా ఉంటుంది. ఆ మకర తోరణముపై శిఖము, శిరస్సు కీర్తిముఖ తత్వముతో ఉంటుంది. ఆ రుద్రుడి నుండి ఆవిర్భవించిన ముఖం అది. ఎటువంటి రాహుకేతు దోషములు కూడా సమీపించినటువంటి అద్భుతమైన కీర్తిముఖ మకర తోరణముతో ప్రతి దేవతామూర్తి ఉంటుంది. ఆ తల్లితో పాటు ఆ మకర తోరణం అనే శివలింగ ఆకారముతో ఆ మకర ప్రభ అన్నది ఉంటుంది. ఆ ప్రభావళిలో తన సూర్యప్రభతో తేజస్సుతో ఈ విశ్వానికంతా తేజస్సుని పంచిపెడుతున్న సూర్యనారాయణుడు ఉన్నాడు. హరిహరాదులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతో అనంతమైన విషయాలున్నాయి. మన ధర్మాల్లో దాగిన మర్మాల్ని వెలిక్కి తీసి ఒక్కొక్కటి చెప్పాలంటే ఈ జీవితం సరిపోదు. ఎన్నో జీవితాలు గడిచి తరచి తెరచి సాధించి యోగ సాధనతో చూడగలిగితే ఆ శివలింగ ఆకారముతోనే మకర ప్రభ అన్నది ఉంటుంది. అటువంటి మకర తోరణము వీరికి ముఖ్యమైనది. ఇప్పుడు నేను చెప్పిన గంగా సుసు అనే మీనము మనిషిలాగానే అతి విచిత్రమైన విషయం ఇది. 9 నెలలు మనిషిలాగానే గర్భధారణ చేసి పిల్లల్ని కంటాయి. అంతేకాకుండా కామధేనువులాగా దీని ముఖాకృతి కపిల వర్ణంతో ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మకర సంక్రమణం జరిగిన నాటి నుండి మళ్ళీ ఉగాది వరకు, అంటే తిరుచానూరులోని లక్ష్మీదేవి యొక్క ఉత్సవాలు పూర్తి అయ్యేంత వరకు, అంతేకాకుండా గంగమ్మ తల్లి జాతర పూర్తయ్యేంత వరకు ఇవి పిల్లల్ని కంటాయి. పవిత్రమైన కాల సమయం అది. అతి విచిత్రమైన విషయం ఇది. ఈ గంగ జాతరకి ఆ తిరుచానూరు లక్ష్మీదేవి అమ్మవారికి ఈ మకర మీనానికి సంబంధం ఏమిటయ్యా అని ఆరా తీస్తే, శోధిస్తే, మనోమదనం చేస్తే అందులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. ఈ లక్ష్మీదేవికే ఈ మకరము వాహనమై ఉంది. ఆ గంగ జాతర పరిసమాప్తి టైముకి ఆ గంగాదేవికి కూడా ఈ మకర మీనమే వాహనమై ఉంది. అందుకని ఒక ఇంటికి కానీ ఒక చిత్రాన్ని కానీ చిత్రించేటప్పుడు మత్స్య యంత్రముతో పూజించి ఇవ్వగలిగితే
ఆ ఇంట కనకదార పంట పండి తీరుతుంది. అటువంటి అద్భుతమైన ముఖ్యమైన ముద్రని నేను ఇప్పుడు చిత్రించి చూపుతున్నాను. మకర తోరణ ముద్ర ఇది. ఇక్కడున్న మకర తోరణం అటు ఇటు ఉన్న గంగా సుశూలే మకర తత్వముతో, మీన తత్వముతో, హంస తత్వముతో త్రిశక్తుల వాహనములై ఉంటే ఆ ప్రభావళియే, ఆ ప్రకాశ కాంతియే, ఈ శివలింగ ఆకారమే ఈ కీర్తిముఖ తత్వముతో ఆకృతి దాలిస్తే ఆ ఆదిశేషుడు హరిహరాదులను మోస్తూ తాను నిత్యం హరినామస్మరణ చేస్తుంటే ఆ శివలింగ ఆకార ముద్రయే నా మనోనేత్రంలో గోచరిస్తే ఆ ముద్రని నేనిప్పుడు శివలింగ ఆకారముతో విశ్వముఖ కీర్తిముఖ రాశీముఖ మకరసిక సర్వసుఖ ముద్రగా చిత్రించి చూపుతున్నాను. నిదురలో వృత్తులకు కుదురుగా లయమునిటి జన్మతాపమునకు చావులో శమనమిడి నవగ్రహములను ఆజ్ఞాపిస్తూ సర్వత్రా తన చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తూ విశ్వలోకానికే విశ్వనాయకుడై ఈ లింగాకారముగా ఈ మకర తోరణ తత్వముతో ప్రతి ఆలయాన వెలసి ఉన్న అద్భుతమైన ముద్ర ఇది. ఈ అనంతమైన ముద్రలో అనేక రకములైన మకర తత్వములు దాగి ఉన్నాయి. ఆ గంగాదేవి వాహనమైన మీన మకరములే ఆ విశ్వేశ్వరుడి నేత్రములై మహాశక్తివంతమైన అనుగ్రహ తరంగములతో ఈ హరిద్ర ముద్రతో 12 రాసులకు అధీనాథుడై కమల ముద్రములో అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవిని, సరస్వతిని, పార్వతిని మనకు అనుగ్రహం కలిగించేలా కుబేరుడిని ఆజ్ఞాపించి మకర నిధిని మనకు అందచేసేలా ఐశ్వర్య తత్వాన్ని కలగచేసేవాడే ఈశ్వరుడు.